మనం భక్తి రసామృత సింధువులో తొలిపలికి అయిపోయింది. పరిచయం సగం చదువుకున్నాం. ఈరోజు మిగిలింది చదువుదాం. కృష్ణ చైతన్య అభ్యాసము భౌతికము కాదు. దేవాదేవుడు 3 రకముల శక్తులను కలిగి ఉండును. ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు పరిచయంలో అంటే, ఈ కృష్ణ చైతన్య అభ్యాసం భౌతికం కాదు. ఏదో మనశ్శాంతి కోసం లేదా హరే కృష్ణ అనుకుంటూ ఉంటే ఆలోచనలు ఏమి రాకుండా, మనసులో భౌతికమైన ఆలోచన లేకుండా, లేదా మనకి సంబంధించిన సమస్యలను ఆలోచించకుండా చేసే ఒక ప్రక్రియ కాదు. ఇది భౌతికమైనది ఏది కాదు అంటున్నారు. ఏది? హరినామం చేయడం, భగవంతుడికి నైవేద్యం అర్పించడం, పూలని లేదా ఆరతులు చేయడం, ఇవన్నీ కూడా ఏది భౌతికం కాదు. ఎందుకని అంటే, ఇక్కడ ఏమైతే మనం చేస్తున్నామో దాదాపు 99% అన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా చేస్తూ ఉంటాం. ఏంటి? నివేదన పెట్టడం, నైవేద్యం, కీర్తనలు చేయడం, ఆయన నామాన్ని జపించడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అక్కడ. ఇంకా భగవంతుడి యొక్క శక్తులు 3 రకాలు. ఏమిటివి? బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, తటస్థశక్తి. వీటి గురించి మనం ఇప్పటికే ఈశోపనిషత్తు, బ్రహ్మ సంహిత అనేక గ్రంథాల్లో మనం చదివాం. జీవులందరూ అతని తటస్థ శక్తికి సంబంధించిన వాళ్ళు. మనం తటస్థశక్తి అంటే ఎవరు? జీవులు, మనం అందరం. ఈ సమస్త భౌతిక జగత్తు అతను బహిరంగ లేక భౌతిక శక్తికి సంబంధించినది. ఏది? ఈ భౌతిక జగత్తు అంటే మనం చూసేదంతా కూడా భౌతిక జగత్తు. ఇది బహిరంగ శక్తి. ఆధ్యాత్మిక జగత్తు కూడా కలదు. అది అతని అంతరంగ శక్తి. ఆధ్యాత్మిక జగత్తు అంతరంగ శక్తి, భౌతిక జగత్తు బహిరంగ శక్తి, జీవులు తటస్థశక్తి. తటస్థశక్తిలో భాగములైన జీవులు న్యూన బహిరంగ శక్తికి లోబడి భౌతిక కర్మలను చేస్తుంది. కాబట్టి తటస్థశక్తికి చెందిన జీవులు మనం ఏం చేస్తాం? బహిరంగ శక్తి లోపలికి కూడా, అంటే న్యూన శక్తి అంటారు దాన్ని బహిరంగ శక్తి అంటారు. అంటే తక్కువ స్థాయి శక్తి అనమాట బహిరంగ శక్తి. దాని అధీనంలో పనిచేస్తూ ఉంటాం ఎప్పుడు బద్ధజీవులుగా ఉన్నప్పుడు. వారు తమ కర్మలను అంతరంగ ఆధ్యాత్మిక శక్తికి లోబడి చేయుట ఆరంభించినచో వారి కర్మలు కృష్ణ చైతన్య కర్మలుగా పిలువబడును. ఎప్పుడైతే మనం అంతరంగిక శక్తి ఆధ్వర్యంలో కార్యాలు చేస్తాం, అవి ఏమవుతాయి? కృష్ణ చైతన్య కార్యాలు అవుతాయి. మనం మాయాశక్తి, బహిరంగ శక్తి ఏదైతే ఉందో, భౌతిక శక్తి, న్యూన శక్తి, అంటే ఈ భౌతిక శక్తికి అనేక పేర్లు. న్యూన శక్తి అని, మహామాయని, బహిరంగ శక్తి అని, బాహ్య శక్తి అని, ఇవన్నీ కూడా ఈ భౌతిక జగత్తుకి పేర్లు అన్నమాట. అనగా మహాత్ములు లేక మహాభక్తులు బహిరంగ శక్తికి లోబడి కర్మలను చేయరు. బహిరంగ శక్తికి లోబడి కర్మలను చేయరు ఎవరు? మహాత్ములు. వారు శుద్ధ భక్తులు కాబట్టి వారు అంతరంగ శక్తి రక్షణలోనే తమ కర్మలను చేయరు. భక్తియుక్త సేవ లేక కృష్ణ చైతన్యంతో చేయు కర్మలన్నీ ప్రత్యక్షముగా అంతరంగ శక్తి నియంత్రణలోనే ఉండును. కాబట్టి కృష్ణ చైతన్యంలో చేసే కార్యాలన్నీ కూడా అంతరంగ శక్తి నియంత్రణలోనే ఉంటాయంట. దీని భావమే అనగా, శక్తి అనేది ఒక రకమైన బలము. ప్రామాణిక ఆచార్యుని శ్రీకృష్ణుని కృపతోనే ఆ బలమును ఆధ్యాత్మిక రూపముగా మలుచుకోవచ్చు. శక్తి అంటే బలం. కాబట్టి ఈ శక్తి మనందరిలో కూడా ఉంది, అంటే భౌతికంగా కూడా ఉంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే మన దేహంలో కొంత శక్తి ఉంది. దాన్ని ఉపయోగించి భౌతికంగా కొంత డబ్బు సంపాదించవచ్చు. కానీ అదే శక్తిని ఆధ్యాత్మిక ఆచార్యుడి ఆధ్వర్యంలో ఆ భౌతిక శక్తిని ఆధ్యాత్మిక శక్తికి ఎలా మార్చవచ్చు? అదే భౌతిక శక్తిని, మన శక్తిని ఉపయోగించి, దేహంలోని శక్తిని కృష్ణుడికి సేవ చేసినట్లయితే అప్పుడు మనం ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది అది. ఎందుకని? అది కృష్ణుడి సేవలో ఉపయోగపడుతుంది. కాబట్టి మనం కూడా క్రమక్రమంగా అంతరంగ శక్తి అధీనంలోకి వెళ్ళిపోతాం. అంటే ఈ శక్తిని ఎలా అయినా మార్చవచ్చు. కృష్ణుడు భౌతిక శక్తిని ఆధ్యాత్మికంగా మార్చగలడు, ఆధ్యాత్మికాన్ని భౌతికంగా కూడా మార్చగలడు. అంటే కృష్ణుడికి అన్నీ సాధ్యం, ఏదైనా సాధ్యం. అది దేన్ని ఏదైనా చేయగలడు. కానీ మనం చేయలేం. కానీ మనం ఏంటి? తటశక్తులు కాబట్టి మనం వీలైతే అంతరంగ శక్తిలో ఉండగలం, లేదంటే బహిరంగ శక్తిలో ఉండగలం. అది మన యొక్క ఇచ్ఛానుసారం, మన కోరిక అనుసారం మనం ఎక్కడ ఉండాలని మనం నిర్ణయించుకుంటాం అన్నమాట. ఎందుకని? మనకి స్వతంత్రం ఉంది. కానీ కృష్ణుడు మరి అడ్డుపడ్డా అంటే కృష్ణుడు చెప్తాడు మనకి ఏది మంచిదో. కానీ మనం మనకు ఉన్న కొద్దిపాటి స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని భౌతిక సంసారంలోకి వచ్చేసి ఇక్కడ కర్మబంధంలో చిక్కుకొని ఉంటాము. కాబట్టి ఈ బలం, శక్తిని మార్చడం అనేది కృష్ణుడు లేదా కృష్ణుడి యొక్క ప్రతినిధి ఆధ్వర్యంలో ప్రతినిధులు మనల్ని ఏం చేస్తారు? అంతరంగ శక్తి అధీనంలో ఉంచుతారు. ఎందుకని? మనం ఇప్పుడు బహిరంగ శక్తి అధీనంలో ఉన్నాం. కాబట్టి అంతరంగ శక్తి అధీనంలోకి మనం ఎలా వెళ్ళాలి అనే దానికోసం ఏం కావాలి? శిక్షణ కావాలి. శ్రీల కృష్ణదాస్ కవిరాజ గోస్వామి రచించిన శ్రీ చైతన్య చరితామృతంలో అదృష్టవంతుడైన జీవి శ్రీకృష్ణుని అనుగ్రహం చేతనే ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించగలుగును. చైతన్య చరితామృతంలో చెప్తున్నారు ఏమని? బ్రహ్మాండ భ్రమితే
కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదేపాయ్ భక్తిలతా బీజ. అంటే భాగ్యవను అంతే, భాగ్యవంతుడు అంటే ఏంటి? అదృష్టవంతుడు. అదృష్టవంతుడు అంటే ఎవరు అదృష్టవంతుడు? ఎవరైనా అదృష్టవంతులు అవ్వగలరు. ఎప్పుడు? మనలో నిజాన్ని తెలుసుకోవాలి, పరమసత్యాన్ని తెలుసుకోవాలి, పరమసత్యాన్ని పొందాలి అనే జిజ్ఞాస, నిజాయితీగా ఆ కోరిక, అటువంటి సుకృతి పూర్వజన్మం నుంచి కూడా మనకి మంచి సుకృతి అవన్నీ ఉంటే మనమే భాగ్యవంతులు అవ్వగలం. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వాళ్ళకి, ఆ భాగ్యవంతులకి ఆధ్యాత్మిక ఆచార్యుడు దొరుకుతాడు కృష్ణుడి యొక్క కృప ద్వారా అని శ్రీ చైతన్య మహాప్రభు తెలుపుతున్నారు. ఏమని? కృష్ణుడి కృప ద్వారా మంచి ఆచార్యుడు దొరుకుతాడంట ఎవరైతే భాగ్యవంతులు ఉంటారో వాళ్ళకి. ఆధ్యాత్మిక జీవనం పట్ల ఆసక్తిని ప్రదర్శించి వారికి ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించు బుద్ధిని శ్రీకృష్ణుడే ప్రసాదించు. కృష్ణుడే ఇస్తాడు. చాలామంది అనుకుంటారు, అదేంటి నేను నిజాయితీగా ఉన్నాను కదా, మరి నాకు గురువు ఎలా లభిస్తాడు? గురువు నా దగ్గరకు వస్తాడా? నేను గురువు దగ్గరికి వెళ్ళాలా? ఏం జరగాలి? ఏది మంచిది అని ఆలోచనలో ఉంటారు. కానీ మనం కానీ నిజాయితీ పరులం అయితే, భగవంతుడు నిజంగా తెలుసుకోవాలని నిజాయితీగా మనలో కోరుకుంటే కృష్ణుడే ఏదో ఒక విధంగా, అంటే మనం గురువు దగ్గరికి కానీ, గురువు మన దగ్గరికి కానీ, లేదా గురువుని మనం కలుసుకోవడం కానీ ఏదో ఒకటి కృష్ణుడు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. ఎందుకని? కృష్ణుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నాడు కాబట్టి మనలో ఉన్న నిజాయితీని బట్టి మనకు గురువు కూడా లభిస్తాడు. అంటే మనం కొంచెం మోసపూరితంగాను, కొంచెం నిజాయితీగాను, కలగాపులగంగా ఉంటే అటువంటి గురువే వస్తాడు మనకు కూడా. కాబట్టి మనం అనుకోకూడదు ఏంటి, అరే వీళ్ళు చాలా మంచివాళ్ళు, గురువు ఏంటి ఇలా ఉన్నాడని. అలా ఏం కాదు. వాళ్ళ లోపల కూడా అలాంటి దుర్గుణాలు ఉన్నాయి కాబట్టి అటువంటి గురువు లభిస్తాడు. ఈ విధంగా కృష్ణ చైతన్య మార్గం పూర్తిగా అంతరంగ శక్తి అనగా శ్రీకృష్ణుని మరియు ఆధ్యాత్మిక ఆచార్యుని అధీనంలో ఉండును. అంతరంగ శక్తి అధీనం అంటే కృష్ణుడు మరియు ఆధ్యాత్మిక ఆచార్యుడు కూడా అంతరంగ శక్తి అధీనంలోనే ఉంటాడు. కాబట్టి వాళ్ళ అధీనంలోనే అంతరంగ శక్తి ఉంటుంది. దీనికి భౌతిక జగత్తు ఎట్టి ప్రమేయం ఉండదు. దేంతోటి? ఈ భక్తికి భౌతిక జగత్తుకి సంబంధమే లేదు. ఎందుకని? శుద్ధ భక్తి ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించింది, భౌతిక జగత్తుకు సంబంధించింది కాదు. మేము శ్రీకృష్ణుడు అని తెలిపినప్పుడు అది దేవాదేవుడు, అతని అనేక అవతారములను గ్రహించాలి. కాబట్టి మనం చాలాసార్లు తప్పు చేస్తూ ఉంటాం భక్తులు. ఏంటంటే మనం కృష్ణ చైతన్యం కాబట్టి మనం కృష్ణుడు అంటున్నాం కాబట్టి కృష్ణుడే ప్రధానమని. కానీ ఇక్కడ ప్రభుపాద దాన్ని స్పష్టంగా చెప్తున్నారు. కృష్ణుడు అని ఎప్పుడైతే మనం అంటున్నామో అది కేవలం ఒక కృష్ణుడే కాదు, అతని అనేక అవతారాలు అని కూడా గ్రహించాలి అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద స్పష్టంగా. అంటే ఏంటి? ఎప్పుడైతే మనం కృష్ణుడు అంటున్నాం అక్కడ నారాయణ కూడా అనొచ్చు, లేదా విష్ణు అనొచ్చు, లేదా నరసింహ, రామ అని కూడా అనొచ్చు. తప్పేమీ రాదు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కనుక ఎప్పుడు కూడా నేను అనేకసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఇతర వైష్ణవులతోటి మనం పోరాటం అనేది చేయకూడదు. అంటే యుద్ధం చేయడం, అంటే కృష్ణుడే మూలం, నారాయణుడు కాదు, కృష్ణుడే పైన, కృష్ణుడే అన్నిటికీ మూలం, కృష్ణుడి దగ్గరే లీలలు ఎక్కువ ఉన్నాయి, కృష్ణుడిలోనే ఎక్కువ దివ్య గుణాలు కనపడతాయి, నారాయణులు అన్నీ కనపడవు, కాబట్టి కృష్ణునే ఒప్పుకోవాలి మీరు, ఎందుకంటే బ్రహ్మ సమితి చెప్పింది. ఈ విధంగా వాదన చేయడం అనేది ఇతర వైష్ణవులతోటి, ఇతర సంప్రదాయాల్లో ఉన్న వైష్ణవులతోటి వాదన చేయకూడదు. అది మంచిది కాదు. దానివల్ల ఏంటంటే చివరికి అపరాధం అవుతుంది. ఎందుకని? అవతల వ్యక్తి వైష్ణవుడు బాధపడితే అపరాధం చేసినట్లే, ఇంకా అయిపోయింది. కాబట్టి ఇతరులు ఎవరైనా వచ్చి కృష్ణుడు కాదు నారాయణుడు అన్నా, లేదా గోవిందుడు అన్నా, లేదా మాకు హరి అంటే నీ ఇష్టం, రాముడు ఇష్టం, రాముడినే పూజిస్తాం, మా ఇలవెల్పు మా కులదైవం, లేదా మా ఆచార్యులు మాకు రాముడు మంత్రం ఇచ్చారు, లేదా నేను శ్రీరామ అని అంటాను కాబట్టి రాముడే నాకు ఇష్టం అంటే సరే మంచిదే అనాలి తప్ప దాంట్లో వాదన పెట్టుకోకూడదు. అతడు తన స్వరూపాంశాలతో మరియు విభిన్నాంశాలతో విస్తరించును. ఎవరు? కృష్ణుడు. శ్రీకృష్ణుడు అనగా సమస్తము కలిగినట్టివాడు. సాధారణంగా ఏమైనను శ్రీకృష్ణుడు అనగా శ్రీకృష్ణుడు మరియు అతని స్వాంశ విస్తరణలు. బలదేవునిగా, సంకర్షణునిగా, వాసుదేవునిగా, అనిరుద్ధునిగా, ప్రద్యుమ్నుడు, రాముడు, నృసింహ భగవానుడు, ఇంకా అనేక అసంఖ్యాక అవతారములుగా శ్రీకృష్ణుడు తనను తాను విస్తరించుకున్నాడు. కాబట్టి ఈ విధంగా కొన్ని ఇచ్చారు. ఇక్కడ అనేక అవతారాలు ఉన్నాయి. ఎన్ని అంటే అవి అనంతాలని కూడా చెప్పొచ్చు. ఎందుకని? బ్రహ్మ సంహితలో ఉంది, అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం, అంటే భగవంతుడికి అనంత రూపాలు. ఈ అవతారాలు సముద్రంలోని తరంగముల వలె అసంఖ్యాకములు. అనంతం, అసంఖ్యాకం. సముద్రంలో తరంగాలు 1,00,000 ఉంటాయా? అలా ఏం చెప్పలేము, అనంతం. శ్రీమద్ భాగవతం వర్ణిస్తుంది ఏంటి? తరంగాల్లాగా భగవంతుడి అవతారాలు కూడా అనంతం అని. కనుక శ్రీకృష్ణుడు అట్టి సమస్త అవతారములతో పాటు అతని శుద్ధ భక్తులతో కూడి ఉండును. కృష్ణుడు ఎప్పుడు ఒక్కడే ఉండడు, తన అవతారాలు మరియు తన యొక్క శుద్ధ భక్తులతో ఉంటాడు. బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణుని అవతారములన్నీ నిత్యము, ఆనందమయము, జ్ఞాన నిధానములుగా వర్ణింపబడును. బ్రహ్మ సంహిత చెప్తుంది ఏమని?
కృష్ణుడి యొక్క అవతారాలన్నీ నిత్యం ఆనందంతో కూడుకున్నవి, పూర్తి జ్ఞానం కలిగినవి. భక్తియుక్త సేవ అనగా కృష్ణ చైతన్యంతో దేవాదేవుడైన శ్రీకృష్ణునకు దివ్యానందం కలిగించు అన్ని రకాల అనుకూల సేవలు అని అర్థం. ఇక్కడ భక్తియుక్త సేవ అంటే ఏంటి? కృష్ణుడికి ఆనందాన్ని కలిగించే విధంగా అనుకూలంగా, కృష్ణుడికి అనుకూలంగా చేసే సేవలన్నీ కూడా అదే భక్తియుక్త సేవ అంటే. ఇక్కడ అనుకూలంగా సేవ చేయడం అనేది చాలా ముఖ్యం. దివ్యానందమునకు ప్రతికూలమైన కర్మలు భగవత్ సేవగా అంగీకరించబడవు. అంటే భగవంతుడు ఆనందానికి ప్రతికూలంగా చేసే సేవలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ రాక్షసులు. వీళ్ళేంటి వంటి అసురులందరూ నిరంతరం కృష్ణునే స్మరించేవారు, కానీ వారు అతడిని శత్రువుగా స్మరించారు. కాబట్టి అది అనుకూలంగా చేసిన సేవ కాదు, అనుకూలంగా స్మరించాలి, అనుకూలంగా సేవ చేయాలి, అప్పుడు భక్తులు అవుతారు. అట్టి స్మరణ భక్తి లేక కృష్ణ చైతన్యముగా అంగీకరించబడును. ఆ విధంగా స్మరించేది, అనుకూలంగా చేసేదే కృష్ణ చైతన్యంగా అంగీకరించబడుతుంది. అలా కాకుండా ఈ విధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపు వీళ్ళలాగా చేసేది భక్తి కానీ కృష్ణ చైతన్యంగా అంగీకరించబడదు. నిరాకారవాదులు కొన్నిసార్లు శ్రీకృష్ణుడిని అతని పరివారము లీలలకు భిన్నుడుగా భక్తియుక్త సేవను అపార్థం చేసుకుంటారు. నిరాకారవాదులు ఏమనుకుంటారు? కృష్ణుడి పరివారం వేరు, కృష్ణుడు ఒక్కడే దేవుడు, ఆయన భగవదంశ ఆయనలో ఉంది, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మాయే, ఇదంతా అర్జునుడు మిగతా వాళ్ళంతా కూడా మాయే, అంతా భౌతికమే అని అపార్థం చేసుకుంటారు. ఎవరు? నిరాకారవాదులు. ఉదాహరణకు భగవద్గీత కురుక్షేత్ర రణరంగంలో ఉపదేశించబడినను శ్రీకృష్ణుడే ప్రధానం, కానీ కురుక్షేత్ర రణరంగం అట్లు ప్రధానం కాదని నిరాకారవాదులు వాదిస్తారు. కురుక్షేత్రంలో కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. భక్తులకి కురుక్షేత్రం ముఖ్యమే, కృష్ణుడు ముఖ్యమే, భగవద్గీత ముఖ్యమే, అన్నీ అవసరం. భక్తులు అన్నిటినీ ఆరాధిస్తారు. అంటే కురుక్షేత్రాన్ని కూడా చాలా పవిత్రంగా చూస్తారు, ఎందుకని కృష్ణుడు అక్కడికి వచ్చాడు, భగవద్గీత చెప్పాడు. కానీ మాయావాదులు, నిరాకారవాదులు కృష్ణుడు అక్కడే ప్రధానం, కానీ ఇక్కడున్న అన్నీ ఆయన యొక్క పరిసరాలు, పరిస్థితులు, అతనితో ఉన్నవాళ్ళు అవేమి ప్రధానం కాదు అని వాదిస్తారు. కానీ భక్తులు కురుక్షేత్ర రణరంగం కేవలం ఒక ప్రదేశముగానే తమకు ప్రధానం కాదని, శ్రీకృష్ణుడు అనగా కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే కాడని ఎరుగు. కృష్ణుడు అంటే కృష్ణుడి యొక్క అవతారాలు, ఆయన యొక్క శుద్ధ భక్తులు వీళ్ళందరూ కృష్ణుడే, అంటే కృష్ణుడితో పాటు ఉంటారు ఇప్పుడు. కాబట్టి నిజమైన భక్తులు వీళ్ళందరినీ ఆరాధిస్తారు. అంటే కృష్ణుని ఒక్కడిని ఆరాధించి వదిలేరు, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుల్ని కూడా ఆరాధిస్తారు, వాళ్ళకు కూడా సేవ చేస్తారు. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ సహచరులతోనూ పరివారంతోనూ కూడి ఉండును. ఉదాహరణకు ఎవరైనాను ఆ ఆయుధములను ధరించినట్టు వ్యక్తికి ఏదైనా భుజించుటకు ఇమ్ము అనగా భుజించువాడు ఆ వ్యక్తియే కానీ ఆయుధములు కావు. ఉదాహరణకి ఎవరైనా ఆయుధాలు ధరించిన వ్యక్తికి ఏదైనా ఇవ్వండి తింటాడంటే, మనం ఏదైనా ఇస్తే ఆయుధాలు తినవు, ఆయుధాలు ధరించున్న వ్యక్తే తింటాడు. కనుకనే కృష్ణ చైతన్య మార్గమున భక్తుడు శ్రీకృష్ణుని పరివారం పట్ల మరియు అతడు సంచరించిన కురుక్షేత్ర రణరంగం వంటి ప్రదేశముల పట్ల కూడా తమ ఆసక్తిని ప్రదర్శించును. కాబట్టి ఇక్కడ ఏంటి? ఆయుధాలు ధరించిన వాడికి ఇవ్వమంటే ఆయుధాలు ధరించిన వాడు తింటాడు, కానీ ఆయన ఆయుధాలు ధరించి ఉన్నాడు, ఆయుధాలు తినవు. వీళ్ళు ఏమంటారు? ఎందుకు ఇది చెప్తున్నారు? వాళ్ళు మాయావాదులు ఏమంటారంటే, నిరాకారవాదులు ఆయుధాలు ధరించిన వ్యక్తే ముఖ్యం, ఆయుధాలు అవన్నీ కూడా మనకు ముఖ్యం కాదు. కానీ ఇక్కడ కృష్ణుడు సాధారణమైన వ్యక్తి కాదు ఆయుధాలు ధరించిన వ్యక్తికి ఇవ్వడం అంటే. ఎందుకని? కృష్ణుడి యొక్క దేహం, కృష్ణుడి యొక్క వాక్కులు, కృష్ణుడి చుట్టూ ఉన్నది ఏదైనా, ఆయన ఆయుధాలు ఇవన్నీ కూడా భౌతికమైన వస్తువులు కాదు. కాబట్టి అవి నిత్యముక్తులు, వాళ్ళందరూ కూడా జీవులే. అంటే కృష్ణుడు దగ్గర ఉన్న ఆయుధాలు ఇవన్నీ కూడా జీవులే. కాబట్టి అదేదో భౌతికమైన వస్తువులాగా మనం తృణీకరించడం లేదా అగౌరవంగా చూడడం చేయకూడదు. కాబట్టి మనం కృష్ణుడి యొక్క పరివారానికి కూడా మనం సేవ చేస్తాం, అవి కూడా పవిత్రమైనవిగా మనం చూస్తాం. కనుక కృష్ణ చైతన్య మార్గంలో భక్తుడు శ్రీకృష్ణుని పరివారం పట్ల మరియు అతడు సంచరించిన కురుక్షేత్ర రణరంగం వంటి ప్రదేశముల పట్ల కూడా తమ ఆసక్తిని ప్రదర్శించారు. కాబట్టి భక్తులు కృష్ణుడు సంచరించిన ప్రదేశాన్ని, కృష్ణుడితో ఉన్న భక్తుల్ని, వాళ్ళ భక్తుల యొక్క చరిత్ర అన్నిటినీ కూడా ఆయనకి ఆదర్శపరమైనవి, గౌరవనీయమైనవి, సేవించదగినవి. అంతేకాని ఏదో రణరంగం పట్ల అతడు ఆసక్తిని కనపరచడు. అంటే రణరంగాలు ఏవైతే ఉన్నాయో, యుద్ధాలు జరిగినవి, వరల్డ్ వార్ 2 ఇక్కడ జరిగింది, 1 ఇక్కడ జరిగింది, కాబట్టి అవన్నీ అతనికి ఇష్టం ఉండదు. ఎక్కడైతే కృష్ణుడితో సంబంధం ఉందో అదే అతను ఇష్టపడుతూ ఉంటాడు. ఎవరు? శుద్ధ భక్తుడు. అతని ప్రధాన లక్ష్యం శ్రీకృష్ణుడు మరియు అతని పలుకులు, ఉపదేశములు వంటివి మాత్రమే. ఎవరికి? శుద్ధ భక్తుడికి కృష్ణుడి వాక్యాలు, కృష్ణుడికి సంబంధించిన వస్తువులు, భక్తులు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగం సంచరించుట ద్వారానే
దానికి అట్టి పవిత్రత ఏర్పడింది. ఎందుకని కురుక్షేత్రంలో కృష్ణుడు తిరిగాడు, భగవద్గీత చెప్పడం వలన కురుక్షేత్రాన్ని ఆదరిస్తున్నారు భక్తులు, సేవిస్తున్నారు, పవిత్రంగా చూస్తున్నారు. కృష్ణుడు కానీ అక్కడికి వెళ్ళకపోయినట్లయితే కురుక్షేత్రం భక్తులకి సంబంధమే లేదు. అంటే మిగతా ప్రదేశాల్లాగానే కురుక్షేత్రం కూడా ఒకటి అయ్యేది. కానీ కృష్ణుడు వెళ్ళడం వలన ప్రత్యేకత సంతరించుకుంది. సంక్షిప్తముగా ఇదే కృష్ణ చైతన్య మార్గ స్వరూపం. ఈ విషయమును అవగాహన చేసుకొనని వ్యక్తులు భక్తులకు కురుక్షేత్ర రంగం ఎందుకు పవిత్ర ప్రదేశమైనదో సరిగ్గా గ్రహించలేరు. కాబట్టి ఈ విషయం, ఈ తత్వాన్ని అర్థం చేసుకోలేని ఎవరైతే ఉన్నారో సామాన్యులు, ఎందుకు భక్తులు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఒక ప్రదేశానికి వాళ్ళకి తెలియదు. అంటే పూరి కానీ, ద్వారక కానీ, లేదా కురుక్షేత్రం కానీ, బృందావనం కానీ, మాయాపూర్ కానీ, లేదా ఏదైనా భగవంతుడు సంచరించిన అయోధ్య, ఇవన్నీ ప్రదేశాలు ఎందుకు భక్తులు ఆ ప్రదేశాలకు అంత విలువిస్తున్నారంటే భగవంతుడు సంచరించాడు కాబట్టి. శ్రీకృష్ణుడి పట్ల ఆసక్తి పరుడైన వ్యక్తి సహజముగానే అతని వివిధ లీలల పట్ల, ప్రదేశముల పట్ల ఆసక్తిని ప్రదర్శించును. కాబట్టి కృష్ణుడి పట్ల ఆసక్తి కలిగి ఉన్న ఎవరైనా కృష్ణుడి లీలలు, కృష్ణుడికి సంచరించిన ప్రదేశాల పట్ల కూడా ఆసక్తిని కనబరుస్తారు. భక్తి రసాములు సింధువులో శ్రీల రూప గోస్వామి శుద్ధ భక్తుని గూర్చి ఈ విధముగా సంగ్రహపరిచను. శుద్ధ భక్తుడి గురించి చెప్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా. ఇది చాలా ముఖ్యం. ఏంటది? అతని సేవ ఎల్లప్పుడూ శ్రీకృష్ణునికి సంబంధించినది గాను, అనుకూలమైనది గాను ఉండును. ఎవరిది? శుద్ధ భక్తుడి యొక్క సేవ కృష్ణుడికి సంబంధించిందై ఉంటుంది, కృష్ణుడికి అనుకూలమైనదై ఉంటుంది. భక్తుడు తన కృష్ణ చైతన్య ప్రేరిత కార్యకలాపాలను పవిత్రముగా ఉండినట్లు చూచుకొనుచు సమస్త భౌతిక వాంఛలకు, తార్కిక చర్చలకు దూరముగా ఉండవాలి. ఇంకేమని చెప్తున్నారు? భక్తుడైన వాడు తన పవిత్రంగా ఉంటూ తాను భౌతిక కోరికలు, తార్కిక చర్చలు, అంటే తర్కం అంటే ఇది వ్యాపారం, రాజకీయం, లేదా క్రీడలు, లేదా సినిమా, రకరకాలుగా భౌతిక విషయాలకు సంబంధించిన తర్కం, చర్చలకు దూరంగా ఉంటాడు. అదే భౌతిక వాంఛలకు కూడా దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. భగవత్ సేవను వాంఛ తప్ప ఇతర వాంఛలన్నీ భౌతిక వాంఛలుగానే పరిగణించబడును. ఇది చాలా ముఖ్యమైన వాక్యం అన్నమాట. ఏంటి? ఏది అపవిత్రం, ఏది అపవిత్ర కోరిక, ఏది మంచి కోరిక అంటే ఒకటే దానికి. భగవత్ సేవ అంటే కృష్ణుడి సేవ, అంటే కృష్ణుడి సేవ అంటే కృష్ణుడికి ఆనందాన్ని కలిగించేది ఏదైనా. అంటే కృష్ణుడు కానీ ఒక భక్తుడికి నువ్వు సేవ చేయాలని మనకి చెప్తే అదే కృష్ణుడి సేవ. మనకి ఒక శుద్ధ భక్తుడిని సేవించమని మన కృష్ణుడు ఆదేశిస్తే ఆ శుద్ధ భక్తుడిని సేవించడమే మనకి కృష్ణుడికి చేసే సేవ. కాబట్టి కృష్ణుడికి చేసే సేవ తప్ప, ఆ కోరిక తప్ప మిగతా అన్నీ కూడా భౌతికమైన వాంఛలే. ఇంకేవి అంటే ఏవి మీరు ఏదైనా చెప్పొచ్చు. నా భార్య బాగుండాలి, భౌతికం. నా ఊరు బాగుండాలి, భౌతికం. నేను బాగుండాలి, భౌతికం. నేను చక్కగా ఎంజాయ్ చేయాలి, భౌతికం. అన్నీ ఏదైనా కానీ కృష్ణుడు ఆనందం కోసం ఏదైతే చేస్తామో అది తప్ప మిగతా అంతా భౌతికమే. అంటే ఇంకా మనం ఎప్పుడు భౌతికంగానే, భౌతిక కోరికలతోనే ఉండడం వల్లనే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. తార్కిక చర్చలు అనగా హేతువాదముతో ఆలోచించి చివరకు సమస్తము శూన్యము, భగవంతుడు నిరాకారుడని తేల్చుట, ఇట్టి నిర్ణయములు కృష్ణ చైతన్యవంతుడికి వ్యర్థముడు. కాబట్టి తార్కిక చర్చలు ఏంటి? అంతా శూన్యం, చివరికి మిగిలేది ఏమీ లేదు, లేదా అంతా పరబ్రహ్మమే, అద్వైతమే అంతా, రెండోది లేదు, ఆత్మ పరమాత్మ వేరు కాదు. ఈ విధంగా రెండు ఒకటే. ఆత్మ పరమాత్మ వేరని ఎవరు చెప్పారు? అజ్ఞానులు మాత్రమే ఆత్మ పరమాత్మ వేరువేరుగా చూస్తారు. జ్ఞానం ఉన్నవాళ్ళు అంతా ఒకటిగా చూస్తారు. ఈ విధమైన ఇవన్నీ తార్కిక చర్చలు, ఇవన్నీ కూడా పనికి మాలిన చెత్త. ఎవరికి? శుద్ధ భక్తులకి అంతా కూడా ఇది చెత్త ఆలోచనలు అనమాట. ఏంటి? అద్వైతం లేదా భౌతికం, ఇవన్నీ. ఇట్టి నిర్ణయంలో కృష్ణ చైతన్యవంతునికి వ్యర్థములు. మికిలి అరుదుగా ఒకరిని తార్కిక చర్చలు వాసుదేవుడే, శ్రీకృష్ణుడే తనకు ఆరాధ్యుడని నిర్ణయానికి తీసుకొస్తాయి. తార్కిక చర్చలు ఎప్పుడో చాలా అరుదుగా వాళ్ళని కృష్ణుడే దేవాదేవుడైన అవగాహన తీసుకొస్తాయి. సాధారణంగా వాళ్ళ అవగాహనకి రారు. ఈ విషయంలో భగవద్గీత 7:19 నిర్ధారించింది. 7వ అధ్యాయం 19లో చెప్పబడింది. కనుక తార్కిక చర్చలకు ఫలితము శ్రీకృష్ణుడై ఉండాలి. ఒకవేళ తర్కంగా మనం ఆలోచిస్తే అప్పుడు ఏం చేయాలి? విచారణ చేయడం, విశ్లేషించడం ఏం చేయొచ్చు అంటే భగవద్గీత. కృష్ణుడికి సంబంధించినవి, కృష్ణుడిని బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేవి అయి ఉండాలి. శ్రీకృష్ణుడే సమస్తము సర్వకారణ కారణుడను జ్ఞానం కలిగి అతడిని శరణు వేడవలననేది నిర్ణయమై ఉండాలి. ఈ తర్కం యొక్క నిర్ణయం ఏంటి? కృష్ణుడికి శరణాగతి పొందాలి అనే నిర్ణయానికి వస్తే అది మంచిది. ఈ పరమలక్ష్యము చేరుకొనినప్పుడు తార్కిక చర్చ అనుకూలమగును. ఒకవేళ ఆ చర్చ ద్వారా ఇక్కడికి వస్తే అది అనుకూలమైన చర్చ. అలా కాకుండా ఆ చర్చలకు ఫలితం శూన్యవాదము, నిరాకారవాదమైనచో అది భక్తి అనిపించుకోదు.
అంతేగాని ఈ చర్చ యొక్క ఫలితం శూన్యం, నిరాకారవాదం, అద్వైతం ఈ విధంగా అయితే ఏం ఉపయోగం లేదు ఆ చర్చలు. కర్మ లేదా సకామ కర్మ అనగా వైదిక మత కర్మకాండగా కొన్నిసార్లు అర్థం చేసుకోబడును. కర్మ లేదా సకామ కర్మ అంటే ఏంటి? వేదాల్లో ఇవ్వబడిన కర్మకాండగా అర్థం చేసుకుంటా. శాస్త్రాల్లో వర్ణింపబడిన మత కర్మకాండల వైపునకు అధికముగా ఆకర్షింపబడి వ్యక్తులు అనేకము కలరు. కాబట్టి ఈ వైదిక కర్మకాండ ఏదైతే ఉందంటే ఏంటి? వేదాల్లో కొన్ని కార్యాలు చెప్తారు, కొన్ని యజ్ఞాలు, వ్రతాలు, క్రతువులు, పూజలు ఉంటాయి. అవి చేస్తే కొన్ని భౌతిక లాభాలు వస్తాయి. అలాంటివన్నీ కూడా కర్మకాండ. వేదాల్లో ఎక్కడ చూసినా అది చేయడం ద్వారా మనకి భౌతికమైనది ఏది లభించినా, భౌతికమైన దానికోసం ఏదైతే చేస్తామో అవన్నీ కర్మకాండ. అంటే సంతానం కోసం, డబ్బు కోసం, కీర్తి కోసం, ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం, వీటి కోసం ఏదైతే ఉన్నాయో వ్రతాలు, పూజలు, క్రతువులు ఇవన్నీ కూడా కర్మకాండే. ఎక్కువ మంది వీటికే ఆకర్షితులు అవుతారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ భక్తి రసామృతం పూర్తిగా దాన్ని నిరసిస్తుంది, ఖండిస్తుంది. అది ఎందుకు పనికిరాని చెత్తగా చెప్తుంది. ఏది? భక్తి రసామృత సింధు. ఇది అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మనం భక్తి రసామృతం చదవబోయే ముందర. ఒకవేళ ఎవరైనా వాటి పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఇక్కడే ఆగిపోవడం మంచిది. భక్తి రసామృతం ఏదైతే ఉందో ఇది చదవడం, వినడం వాళ్ళకి అనవసరం. ఎందుకని? వాళ్ళకి అవసరమైంది భౌతిక లాభమే అయితే, భౌతిక లాభం కోసమే హరినామం చేస్తే వాళ్ళు ఇక్కడే ఆగిపోవడం మంచిది. ఇంక ముందుకు వెళ్ళడం అనవసరం. ఎందుకంటే భక్తి రసామృత సింధువులో కేవలం శుద్ధ భక్తి గురించి మాత్రమే వివరించబడింది. శుద్ధ భక్తి కోసమే సాధకుడిని ప్రయత్నం చేయమని చెప్తుంది. శుద్ధ భక్తి యొక్క లక్షణాలు, శుద్ధ భక్తుడిగా ఎలా మారాలి అనేది చెప్తుంది తప్ప కర్మకాండ, మీ పాపాలు పోగొట్టుకొని సుఖంగా ఎలా ఉండాలి, లేదా మీకు అంతా మంచి ఎలా జరుగుతుంది, అలా మంచి జరిగేది ఏం లేదు. అసలైన మంచి ఒకటే, ఏంటి? కృష్ణ ప్రేమ పొందడమే మంచిది. మిగతా అంతా చెడ్డదే. అంటే చివరికి మనం పుణ్యం కలిగి ఉండడం, సుఖంగా భౌతిక సంసారంలో ఇంద్రియ భోగాన్ని అనుభవించడం కూడా దరిద్రమే. అది కూడా చెడ్డదే. ఇంద్రియ భోగం అనుభవించడం అందరికీ బాగుంటుంది. ఇదేంటి? కీర్తి ప్రతిష్టలు వస్తే, నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతే, నేను సీఎం అయితే, ఎమ్మెల్యే అయితే నా కీర్తి వస్తుంది, ధనం అనుభవించవచ్చు, చక్కగా స్త్రీ సుఖాన్ని పొందవచ్చు, చక్కగా తినొచ్చు, ఇవన్నీ సుఖాలు వస్తాయి, ఇవి మంచియే కదా అంటారు. కానీ అది కృష్ణుడి దృష్టిలో ఇదంతా కూడా జీవుడికి దరిద్రపు అలవాట్లు అని చెప్తున్నాడు కృష్ణుడు. జీవుడు ఇదంతా కూడా ఇంద్రియ భోగం కోసమే. ఎందుకని? ఇది శాశ్వతం కాదు కదా. సీఎం, పిఎం కానీ, ఇంక ఏ సుఖాలు కానీ, ఈ శారీరక సుఖాలు, శరీరమే శాశ్వతం కానప్పుడు ఆ సుఖాలు ఎలా శాశ్వతం అవుతాయి? కాబట్టి ఇదంతా కూడా చెడ్డదే అని చెప్తున్నాడు. కాబట్టి మంచిది ఒకటే, ఏంటి? కృష్ణ ప్రేమ. మిగతావన్నీ చెడ్డవే. శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనకుండా కేవలం కర్మకాండల పట్లనే ఆసక్తిని కనబరుచు వారి కర్మలు కృష్ణ చైతన్య మార్గమునకు విరుద్ధాలు. అది కృష్ణ చైతన్య మార్గానికి విరుద్ధాలు ఇవన్నీ. ఏంటి? ఈ కర్మకాండ, కృష్ణ చైతన్యం రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. అందుకనే చెప్పాను, రెండు వ్యతిరేకం. కాబట్టి ఎవరైతే కర్మకాండ లేదా భౌతిక లాభం కోసం వచ్చారో ఇక్కడ దాకా, వాళ్ళు ఇక్కడితో ఆగిపోవడం మంచిది. నిజమునకు కృష్ణ చైతన్య మార్గము కేవలము శ్రవణము, కీర్తనము, స్మరణ వంటి అంశములపైన ఆధారపడను. ఇది ముఖ్యమైనది. నేను చాలాసార్లు చెప్పాను, కృష్ణ చైతన్య సాధన, కృష్ణ చైతన్యం, భక్తుడు అంటే ఏంటి? నవవిధ భక్తి అంగాల్లో నియుక్తమై ఉండాలి ఏదో ఒక దాంట్లో, అప్పుడే భక్తుడు. నవవిధ భక్తి అంగాల్లో లేకుండా ఏదో సంపాదించిన దాంట్లో కొంత ధనాన్ని కృష్ణుడి కోసం, భక్తుల కోసం ఇచ్చేసి వాడెక్కడో ఎంజాయ్ చేస్తూ భౌతిక ఇంద్రియ భోగాన్ని భోగిస్తే వాడు భక్తుడు ఎలా అవుతాడు? వాడికి సుకృతి వస్తుంది కానీ భక్తుడు కాదు. కానీ ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారు ప్రచారంలో? ఎవడైనా దానం చేస్తుంటే డొనేషన్ ఇస్తుంటే వాడు మహాభక్తుడు అంటున్నారు వాడిని. అంటే వాడిని మోసం చేస్తున్నారు. ఇలా మోసం చేయకూడదు. శ్రీమద్ భాగవతంలో నవేద భక్తి మార్గాలు వివరించబడినవి. ఇతర మార్గములన్నీ కృష్ణ చైతన్య మార్గమునకు విరుద్ధమైనవే. అది ఈ నవేద భక్తి అంగాలు లేదా వీటిని విస్తరించగా వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో, మిగతా అంగం లోపల ఉన్న అనేక వివరాలు ఉంటాయి కదా. నవేద భక్తి అంగాల్లో శ్రవణం ఎలా చేయొచ్చు? మనం చదవడం ద్వారా కూడా శ్రవణం చేయొచ్చు ఎవరికోళ్ళు. ఈ విధంగా వాటిని లోతుగా వెళ్తే అనేకం ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. వాటికి సంబంధించినవి మనం చేయడం అయితే అది భక్తి అవుతుంది తప్ప మిగతావన్నీ కూడా ఏవైతే కర్మకాండ కానీ, జ్ఞానకాండ, ఉపాసన, ధ్యానం ఇవన్నీ కూడా కృష్ణ చైతన్యానికి విరుద్ధాలే. కనుక అంటే కృష్ణ చైతన్యానికి సంబంధించిన వాటిని గురించి తెలుసుకునే జ్ఞానం, వాటిని గురించి ధ్యానించేది ఇవన్నీ మంచివే. కానీ కృష్ణ చైతన్యానికి సంబంధం లేకుండా జ్ఞానం, ధ్యానం ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా విరుద్ధం. కనుక భక్తుడు పతనము చెందకుండా ఉండుటకు ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాలి. ఎందుకని? పతనం చెందే అవకాశం ఎందుకుంది? ఎందుకంటే మన మనసు ఎప్పుడు కూడా భక్తిలో ఉండదు, ఇంకేదో మార్గాన్ని ఎదుగుతూ ఉంటుంది. అంటే జ్ఞాన మార్గం, ఇంకేదో లేదా కర్మకాండ చేయడానికి.
అప్పుడు పతనం చెందుతామని చెప్తున్నారు. భక్తిని గూర్చిన తన నిర్వచనములో శ్రీల రూపగోస్వామి జ్ఞానకర్మాది అను సమాసమును వాడారు. జ్ఞానకర్మ దీనిలో కర్మాది సకామ కర్మలలో కర్మాది సకామ కర్మలో శుద్ధమైన భక్తియుక్త సేవను చేరుకొనుటకు తోడ్పడని కర్మలు మాత్రమే తెలుపబడినవి. కర్మాది అంటే ఏంటి? కర్మలు అంటే కార్యాలు చేసేవి. ఏది? శుద్ధ భక్తియుక్త సేవకు తోడ్పడని కార్యాలన్నీ కూడా వదిలేయాలని చెప్తున్నారు. కృష్ణ చైతన్యంతో కూడిన వివిధ రకాల నామమాత్ర వైరాగ్య మార్గములు కూడా కృష్ణ చైతన్యమునకు భక్తియుక్త సేవకు విరుద్ధమైనవే. కాబట్టి కృష్ణ చైతన్యంతో కూడిన నామమాత్ర వైరాగ్య మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా భక్తికి వ్యతిరేకాలే. అంటే నామమాత్ర వైరాగ్యం ఇచ్చేవి మంచివి కాదు. తాత్కాలికంగా వైరాగ్యాన్ని కలిగి ఉండే, ఉదాహరణకు ఒక వ్యక్తి ఒకరోజు 64 మాలలు చేసి ఆ రోజంతా తినకుండా ఇది తాత్కాలిక వైరాగ్యం. ఆ రోజంతా తినడు, కానీ తర్వాత అంతా భోగం చేస్తాడు. అదేంటి? మరి కృష్ణ చైతన్యమే. నామమాత్ర వైరాగ్యం వచ్చింది ఒకరోజు 64 చేశాడు, అంతా బాగానే ఉంది. ఆ రోజు తినడం కూడా మానేశాడు. తర్వాత నుంచి 16 మాలలు కూడా చేయట్లా, ఇంక పూర్తిగా అన్ని జపం అంతా వదిలేసి భోగం చేస్తున్నాడు. అది కూడా భక్తికి విరుద్ధం. లేదా ఏదో ఒక ఏకాదశి తీసుకొని ఎప్పుడు ఏకాదశి చేయడు, కానీ వాడు నిర్జల చేస్తాడు ఒక ఏకాదశి. ఆ రోజు 64 మాలలు చేస్తాడు, ఇంకా మళ్ళీ ఏకాదశి కాదు, మీకు ఎప్పుడు కనపడ్డాడు మళ్ళీ. ఇదేంటి? అది కూడా భక్తికి విరుద్ధం. అవసరం లేదు అవన్నీ. ఎందుకని? నిర్దిష్టంగా క్రమపద్ధతిగా ప్రతిరోజు జపం చేస్తూ భక్తులను సేవిస్తూ ఈ విధంగా ఉంటే అది భక్తిలో పురోగతిని, మనల్ని భక్తిలో ముందుకు తీసుకెళ్తుంది. అంతేగాని ఏదో ఒకసారి హఠాత్తుగా కనపడి ఆ రోజంతా పూర్తి తపస్సు చేసేసి తర్వాత కనపడకుండా పోవడం అనేది ఎందుకు పనికిరాదు. అంటే భక్తిలో మనకి ఉపయోగపడేది కాదు. శ్రీల రూపగోస్వామిచే నారద పంచరాత్రము అను గ్రంథము నుండి ఈ క్రింది విధంగా భక్తికి నిర్వచనం ఉదాహరించబడింది. రూపగోస్వామి భక్తిని ఈ విధంగా చెప్తున్నారు. భక్తి అంటే ఏంటి? సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. దీనికి భక్తికి నిర్వచనం. భక్తి అంటే ఏంటి? భక్తుడు భౌతిక ఉపాధులన్నింటినీ దూరంగా ఉంచాలి. అంటే భౌతిక ఉపాధులు అంటే నేను ఇది, నేను అదే అనే అహంకారం, భౌతికంగా నా స్థితి ఇది, నా ధనం ఉంది, నేను అందగాడిని, జ్ఞానవంతుడిని అనేది అన్ని పక్కన పెట్టి కృష్ణ చైతన్యంతో భౌతిక కాలుష్యమును తొలగించుకున్నవాళ్ళు ఇంద్రియములకు యజమాని అయిన వాని సేవలో ఇంద్రియములను వినియోగిస్తూ అతడు తన పవిత్రమైన వాస్తవ స్థితిని తిరిగి సాధించాలి. భక్తి అంటే అది. అంటే మన ఇంద్రియాలకు నాయకుడైన హృషికేశుడి యొక్క సేవలో ఉంచి ఏది మన ఉపాధులన్నీ పక్కన పెట్టి మనం శుద్ధి పొందుతూ ఉంటే అది భక్తి. కనుకనే మన ఇంద్రియములు తమ యజమాని సేవలో నెలకొల్పుటనే భక్తిగా గ్రహింపవచ్చు. మన ఇంద్రియాలకు నాయకుడు ఎవరు? కృష్ణుడు. కాబట్టి ఆయన సేవలో ఉంచాలి. బద్ధావస్థలో మన ఇంద్రియములు దేహావసరాలను తీర్చుటలో నెలకొని ఉండవు. కాబట్టి బద్ధావస్థలో ఉన్న మనం ఏం చేస్తాం? దేహావసరాలు అంటే ఇంద్రియ భోగాన్ని తీర్చడంలో నిరంతరం ఉంటాయి. అంటే సూక్ష్మ స్థూల దేహాలు ఉన్నాయి, మనసు, బుద్ధి, అహంకారం, ఈ స్థూల దేహం. వీటికి సంబంధించిన ఇంద్రియాలకి సేవ చేస్తూ ఉంటుంది. మన దేహం దానికోసం ఉపయోగపడేది. మనసు ఇవన్నీ కూడా వాటి గురించి, అంటే ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఇంద్రియాలే శ్రీకృష్ణుని ఆదేశంలో నెరవేర్చుటలో నెలకొనినప్పుడు మనం చేసే ప్రతి కార్యము భక్తిగా పిలువబడుతుంది. కానీ అలా కాకుండా ఇంద్రియ భోగం కోసం కాకుండా ఆ ఇంద్రియాలు కృష్ణుడి యొక్క కోరిక మేరకు పనిచేస్తూ ఉంటే అది భక్తి అవుతుంది. ఒకరు తనను తాను ఒక ప్రత్యేక కుటుంబంకో, ఒక ప్రత్యేక సమాజంకో, ఒక ప్రత్యేక వ్యక్తికో చెందిన వాడిని భావించినచో అతడు భౌతిక ఉపాధులతో కప్పబడినట్లుగా చెప్పబడింది. భౌతిక ఉపాధులు అంటే ఏంటి? నేను ఈ కుటుంబం వాడిని, నా కులం ఇది, నా దేశం ఇది, నాకు ఈ ప్రత్యేకత, నేను తెల్లవాడిని, నేను నల్లవాడిని, ఈ విధంగా ఏ ఆలోచన ఉన్నా, లేదా మా తండ్రి ఒక పోలీస్ ఆఫీసరు, లేదా మా కుటుంబం ఉన్నతమైంది, మేమందరం కూడా మంచి జాబ్ హోల్డర్సు, లేదా మేమందరం యూనివర్సిటీలు చదువుతాం, ఇంక ఏ విధమైన భౌతిక, ఇవన్నీ కూడా భౌతిక ఉపాధులతో ఉన్నట్లే. ఒకరు తాను ఏ కుటుంబముకు, సమాజముకు, దేశముకు చెందిన వాడిని కాదని, శ్రీకృష్ణుడితో నిత్యము సంబంధము కలిగినట్టి వాడినని పూర్తిగా గ్రహింపగలిగి తన శక్తిని ఆ కుటుంబము, సంఘము లేదా దేశ సంక్షేమము కొరకు వినియోగించకుండా శ్రీకృష్ణుని సేవలోనే వినియోగింపబడవాలని గ్రహించును. కాబట్టి ఎప్పుడు మనం ఉపాధులను వదిలేసినట్లు? చాలామంది ఏం చేస్తారంటే కృష్ణుడి సేవ చేస్తారు, అలా అని తన యొక్క కులం, మతం, జాతి లేదా తన వంశం, మతాచారాలు, తన ఊరు, తన గ్రామం, తన పట్టణానికి సంబంధించింది ఏమైనా ఉంటే అది కూడా నాకు ఇంపార్టెంటే, అది కూడా నాకు ముఖ్యమే అని అంటారు, చేస్తూ ఉంటారు. వాళ్ళు శుద్ధ భక్తులు కారు. ఎప్పుడైతే వాళ్ళ ఉపాధులకి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు శుద్ధ భక్తులు కారు. కాబట్టి ఉపాధుల్ని పూర్తిగా వదిలేయాలి. అదే కదా నిర్వచనం.
ఇదే లక్ష్యశుద్ధి మరియు కృష్ణ చైతన్యంతో చేయబడు శుద్ధమైన భక్తియుక్త సేవాస్థితి. ఇది శుద్ధమైన భక్తియుక్త సేవాస్థితి ఏంటి? మన యొక్క ఉపాధులన్నింటినీ కూడా వదిలేయాలి. దీనికి ముందర కూడా మనం చూసాం ఏంటి, శుద్ధ భక్తి అంటే నిర్వచనం కూడా చూసాం. ఏంటది? అన్యాభిలాషిత శూన్యం. అంటే ఇతర ఏ కోరికలు ఉండకూడదు. అంటే ఏంటి? నా యొక్క ఉపాధికి సంబంధించి, లేదా నా కులం, జాతి, మతం, ప్రదేశం, లేదా వంశం, లేదా ఇళ్ళు, మా ఇళ్ళు, కుల గోత్రాలు, చివరి కుల గోత్రాలను కూడా, గోత్రం మాది గొప్ప గోత్రం, మా ఊళ్ళో మేమే ఎక్కువ, మా ఊర్లో, మా కులంలో, లేదా మా ప్రదేశంలో, లేదా మా రాష్ట్రంలో మాదే పై చేయి, మేమే పిఎం సీఎం, ఈ విధంగా ఎటువంటిది ఏ కించిత్ కొంచెం ఉన్నా కూడా అది అశుద్ధం అయిపోతుంది భక్తి. కాబట్టి శుద్ధ భక్తిని మాత్రమే ఇక్కడ ప్రచారం చేస్తుంది, అంటే శుద్ధ భక్తిని ప్రోత్సహిస్తుంది భక్తి రసామృత సింధు. శుద్ధ భక్తిలో యొక్క లక్షణాలని, శుద్ధ భక్తిని పొందడానికి ఉన్న ప్రక్రియని, విధి విధానాలని, అందులో వచ్చే ఆటంకాల గురించి మాత్రమే ఇక్కడ భక్తి రసామృతం చర్చిస్తుంది. కాబట్టి అది కానీ మన ఉద్దేశం కానట్లయితే ఇక నుంచి భక్తి రసామృతం మనం వినలేము, వినాలని అనిపించదు. చాలా చిరాగ్గా, బోరింగ్గా, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఎప్పుడు మన లక్ష్యం శుద్ధ భక్తి లేదా కృష్ణ ప్రేమ కానట్లయితే. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు, సూచనలు ఏమన్నా కూడా చెప్పొచ్చు, అడగొచ్చు. ఉంటే త్వరగా అడగండి. ఇంతటితో పరిచయం అయిపోయింది. తర్వాత మనం భక్తి రసామృతం మొదలు పెడతాం. ఎవరు ఏం ప్రశ్నలు ఏం అడగట్లేదు. మరి ఉన్నాయి ఎవరికైనా? సరే, మరి ముగిద్దాం. శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.